ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ల్యాంబోగినీ కార్ ప్రమాదం రచ్చరాజేసింది. అతివేగంతో అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లిపోయింది. ఈ కారు నడిపిన శివం అనే యువకుడి పేరు ఎఫ్ఐఆర్లో లేకపోవడం వివాదానికి దారితీసినట్లుగా తెలుస్తుంది. ల్యాంబోగినీ కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులో నుంచి శివం అనే యువకుడిని స్థానికులు బయటకు తీశారు. కొందరు తమ సెల్ ఫోన్లో ఆ వీడియో కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు కావడం వల్లే అతన్ని తప్పించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాన్పూర్లో నిన్న సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. 6గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తొలుత ఓ ఆటో రిక్షాను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఢీకొట్టగా అది సినిమాల్లో మాదిరి గాల్లో ఎగిరి పడిందని సాక్షులు చెప్తున్నారు. పాదచారులను కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ల్యాంబోగినీ నుంచి బయటపడ్డాక శివం పారిపోయేందుకు ప్రయత్నించాడట. ఇంకో కారులో వచ్చిన అతన్ని బౌన్సర్లు సైతం అతన్ని తప్పించేందుకు ట్రై చేశారు. కానీ స్థానికులు మాత్రం వదలలేదు. తాము శివంను పట్టుకున్నామని, ఫుల్లుగా తాగి ఉన్నాడని చెప్తున్నారు స్థానికులు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ధర 10 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉంది. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. అయితే కారు నడిపి శివం మిశ్రా పేరు కాకుండా అతని పలుకుబడికి భయపడి ఎఫ్ఐఆర్ మార్చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది రచ్చగా మారడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అతనిపై కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఎంపీ